శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్యామల నవరాత్రులు 9వ రోజు, అప్పుడే దశమి తిథి, 10వ అలంకరణ అండి. కళ్ళు మూసి తెరిచే లోపల శ్యామలమ్మ నవరాత్రులు అయిపోయాయండి. ఇప్పుడే మా పూజ అయిందండి. తెల్లవారుజామునే వీడియో చేసి పెడితే లేచిన వెంటనే అందరూ చక్కగా మంచి విషయాలు చూడాలి, మంచి విషయాలు వింటారు అన్న ఉద్దేశంతో వీడియో చేసి పెడుతున్నానండి. చూడండి మా శ్యామలమ్మ చక్కగా ఎలా ఉన్నారో చూడండి. చక్కగా ఇలా పూజ, చిలకలు, శ్యామలమ్మ అష్టోత్తరం అయ్యింది. తర్వాత బుజ్జి బుజ్జి శ్యామలమ్మ ఇక్కడ ఉంటుందండి. నాకు కూడా కొంచెం కనిపించట్లేదు. ఇదిగోండి పసుపు కుంకుమలో అమ్మవారి పువ్వులోని కనిపించట్లేదు, కొంచెం ఇక్కడ ఉన్నారండి. తర్వాత అమ్మకి పాద పూజ చేసుకున్నామండి. ఎంత త్వరగా అయిపోయిందంటే నవరాత్రులు అసలు నమ్మబుద్ధి వేయట్లేదండి. ఇక్కడ కూడా ఇలా చిలుకలు పెట్టుకున్నా. ఓవరాల్గా ఇట్లా ఉందండి అమ్మవారు. నైవేద్యం కూడా పాలు, తేనె, మంచినీళ్ళు. శ్యామలమ్మకి చిలకకి ఏమొచ్చి జాంకాయ పెట్టుకున్నాను, గణపతికి ఏమొచ్చి కమలం పెట్టుకున్నానండి. ఓవరాల్గా పూజ అయితే ఇట్లా అయిపోయింది. ఈరోజు దశమి, 10వ అలంకరణ రాజమాతంగి. ఇది శ్రీ వేణుమాతంగి కింద కొలుస్తారండి. అమ్మని చూసేద్దాం పదండి. ఈరోజు వేణుమాతంగి అమ్మవారితో పాటు ఒక ముఖ్యమైన అతిథి వచ్చారండి. ఆయనని కూడా మనం కలుసుకుందాము. ఆయన ఈ లోకానికే ఆపద్బాంధవుడు అండి. ఆయన ఎవరో చూసేద్దాం రండి. దశమి 10వ రోజు అండి. వేణుమాతంగి అలంకరణ. వేణుమాతంగి అంటే సాక్షాత్తు ఆడకృష్ణ స్వరూపము. అందుకనే నేను అమ్మకి ఈరోజు నీలపు చీర, అంటే స్వామికి నీలమేఘ శ్యాముడు కదండి, అందుకనే అమ్మకి ఈ డార్క్ బ్లూ చీర కట్టుకున్నానండి. ఇదిగోండి మన ముఖ్యమైన అతిథి చివరి రోజున కన్నయ్య అండి. ఎందుకు అంటే అమ్మవారు వేణుమాతంగి కాబట్టి. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నారో. అమ్మవారు వేణుమాతంగి అలంకరణ కాబట్టి ఇలా చిన్ని కృష్ణుడిని పెట్టుకుంటే బాగుంటుందని అనిపించిందండి. అంటే కృష్ణ స్వరూపము అమ్మవారు, ఇవాళ ఆడకృష్ణ స్వరూపము. సాక్షాత్తు ఆ కన్నయ్య కూడా వస్తే బాగుంటుంది ఈ అలంకరణకి అని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చిన ఐడియా అండి. అందుకని అమ్మ ఒళ్ళో చిన్న బాలకృష్ణుడిని కూర్చోబెట్టుకున్నాను. ఈ బాలకృష్ణుడు ఏం చేస్తున్నాడు? అమ్మ వాయించే కచ్చపి వీణ పట్టేసుకుని ఆడేసుకుంటున్నాడు అనమాట. చక్కగా వాయించేసుకుంటున్నాడు ఈ బాలకృష్ణుడు. అమ్మ ఏం చేస్తున్నారు? ఈ కన్నయ్య తాలూకా పిల్లను గ్రోవి ఉంటుంది కదా, అమ్మ తీసుకుని అమ్మ పిల్లను గ్రోవి వాయించేసుకుంటున్నారు. అంటే ఒకవైపు స్వామివారు అమ్మ వీణతో ఆడుకుంటే, ఇంకొక వైపు అమ్మ స్వామి పిల్లని గ్రోవితో ఒకళ్ళతో ఒకళ్ళు ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు మన వేణుమాతంగి అమ్మ అలంకరణ చూద్దాం. ముందుగా అమ్మ జడ చూడండి, వాలు జడ చక్కగా ఆకుపచ్చ, అంటే అమ్మకి ఎంతో ప్రీతికరము. అమ్మ ఒంటి రంగు కూడా ఆకుపచ్చే, అమ్మ దగ్గర ఉన్న చిలకలు కూడా ఆకుపచ్చే, అంతా కూడా ఆకుపచ్చ అని చెప్పి ఇలా ఆకుపచ్చ జడబిళ్ళలతో అమ్మకి చక్కగా జడ కుట్టుకున్నారండి. నాకు ఇది భలే నచ్చింది అమ్మది. ఇలాగా ఇంకొకసారి చూడండి ఇలా. తర్వాత అమ్మని చూపిస్తానండి పైనుంచి. వేణుమాతంగి కాబట్టి తప్పకుండా కృష్ణుడికి సంబంధించిన వస్తువులతోనే అలంకరణ చేసుకున్నా అండి. ఇవన్నీ కూడా నెమలిపించాలు, ఇవన్నీ కూడా చిన్ని నెమలిపించాలు. అవి అమ్మ కొండాయి మీద పెట్టుకున్నాను. అలాగే ఆ కృష్ణుడికి ముత్యాలు చాలా ఇష్టం కాబట్టి ఇలా పైన కొండాయి మీద ఇట్లాగా, ఇలా కొండాయికి ఇలా ముత్యాలు ఇటు అటు పెట్టుకుని ఇట్లా నాకు బుర్రకు తోచింది ఏదో అలా చేసుకున్నానండి. మళ్ళీ తర్వాత ఇక్కడ కూడా ముత్యాల సెట్ ఇలా పెట్టుకొని మంగళసూత్రాలు, హారాలు. అమ్మ పక్కన చిలక ఏదో చెప్పేస్తుంది, కన్నయ్య గురించో మన గురించో తెలియదు కానీ చక్కగా అమ్మ పక్కనే నించుని చక్కగా అమ్మతో మాట్లాడేస్తుంది. అమ్మ ఊళ్ళో వాసుదేవుడు బాలకృష్ణుడు చక్క
చక్కగా కూర్చుని వీణ వాయించుకుంటున్నాడండి. ఇదండి మా వేణుమాతంగి అలంకరణ. చీకట్లో చూపిస్తున్నాను, ఇప్పుడు మీకు లైట్ వేసి చూపిస్తాను. లైట్లో చూడండి మా వేణుమాతంగి అమ్మ ఎంత చక్కగా ఉన్నారంటే, ఒడిలో ఒక చంటి బిడ్డని వేసుకుని అమ్మవారు ఆ కన్నయ్యని వేసుకుని చక్కగా మా ఇంటికి వచ్చేసారండి వేణుమాతంగి రూపంలో. అయితే ఇక్కడ ఇద్దరు కృష్ణుళ్ళు ఉన్నారనిపిస్తుందండి. ఒకటి మాతంగి ఆడకృష్ణ స్వరూపిణి, ఇంకోటి సాక్షాత్తు ఈ జగతిని రక్షించే అతి శక్తివంతమైన వాసుదేవుడికి కూడా మాతంగిదేవి భగవద్గీత బోధించారంటండి. అమ్మవారు అంత జ్ఞానమై, నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే, ప్రతి అలంకరణ గురించి అమ్మ గురించి 4 మంచి మాటలు తెలుసుకునే ఓపిక శక్తి మనకు ఉండాలండి. అమ్మ గురించి అంటే ఎక్కువ మంత్రాలు పూజలు చేసే అక్కర్లేదు, చిన్ని విషయాలు తెలుసుకుని అమ్మ గురించి మంచి మాటలు 4 మంచి మాటలు ఈ నవరాత్రుల్లో అన్నమాట. మొత్తానికి మా వేణుమాతంగి అమ్మవారు ఇట్లా చక్కగా వచ్చేసారు మా ఇంటికి. మీ అందరికీ కూడా మా బుజ్జి కన్నయ్య నచ్చాడని కోరుకుంటూ, అలాగే మా మాతంగి అమ్మవారు కూడా బాగున్నారా లేదా, ఎలా ఉన్నారు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మ జడ ఎలా ఉంది, కన్నయ్య ఎలా ఉన్నారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి షేర్ చేయండి. మన ఆధ్యాత్మిక హిందూ ధర్మాన్ని కాపాడండి. మాకు ఒక్కటేనండి, అందరూ కూడా అమ్మవారిని కొలుచుకోవాలి, ఆరాధించుకోవాలి. ఆమెకి అందరూ దగ్గర అవ్వాలనే మా ఆకాంక్ష. అందరికీ మనస్ఫూర్తిగా శ్యామలా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మ దయ మనందరి మీద, మనందరం ఆమె బిడ్డలము. ఈ లలితా దుర్గాంబిక ఛానల్ బిడ్డల మీద, అందరి బిడ్డల మీద నేను చేసుకున్న పూజలు నాకే కాకుండా మీ అందరికీ, అంటే ఏదో చిన్న పూజ చేసుకున్నాను కానీ అందులో కూడా మీ అందరికీ అమ్మ దీవెనలు, అందులో భాగం మీకు అందరికీ రావాలి, మనందరినీ కలిసి కట్టుగా అమ్మ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్. పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి పాలయ మాం. కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి పాలయ మాం. వీణావాణి విమలస్వరూపిణి వేదాంతరూపిణి పాలయ మాం. కామితదాయిని కరుణాస్వరూపిణి కామితదాయిని కరుణాస్వరూపిణి కన్యాకుమారి పాలయ మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం. దేవి పాలయ మాం. ఓం శ్రీ మాతంగీశ్వర్యై నమో నమః.